ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 1. కానీ కొందరు చరిత్రకారులు సాయిని ఆ గురువు తలక్రిందులుగా వేలాడదీసిన వృత్తాంతము కేవలము సంకేతమేమోనని, వాస్తవమై ఉండజాలదని వ్రాశారు. కారణము తలక్రిందులుగా వేలాడదీస్తే ఎవరికైనా ఆనందం కలగదు అన్నారు. కానీ సాయికి సమకాలికుడైన ముస్లిం మహానీయుడు తాజుద్దీన్ బాబా అట్టి అనుభవము ఒక భక్తునికి ప్రసాదించారు. వెనక బాబా ఫరీద్ గంజ్ పక్కర్, ఇటీవల శ్రీ అవధూత వెంకయ్యస్వామి వంటి మహనీయులందరూ ఇలాంటి సాధన చేసేవారని చరిత్రలు చెబుతున్నాయి. శ్రీ సాయిబాబా షిరిడీలో ప్రకటనమయ్యాక కొంతకాలం దేశ సంచారం చేసిన మరలా షిరిడీనే తమ ముఖ్య స్థానంగా ఎన్నుకున్నారు. ఆ విషయమై ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విశేషాలు వేరువేరుగా ఉండేవి. వాటి వలన పత్రి, సేలు, వెంకూస కథ మాత్రము నిరాధారమని తెలుస్తుంది. షిరిడి మరి ఇతర గ్రామాలు తమ యజమాని అంటే మాలిక్ అంటే భగవంతుడు లేక గురువు ప్రసాదించారని ఆయన చెబుతుండేవాడు. ఆయన ఆ గ్రామం తన ఆప్తుల నివాసమని, తన అత్తగారి ఇల్లని, అక్కడ పూర్వం తమ వారంతా నివసించేవారని వేర్వేరు సందర్భాలలో చెప్పారు. ఒకప్పుడు తామొక్కరే అక్కడికి వచ్చామనేవారు. తమ భక్తులను తరింపచేయటానికి మరికొందరితో కలిసి వచ్చామని ఒకసారి అనేవారు. ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతము ఇలా ఉండేది. 2 శతాబ్దాల తరువాత తాము మరలా అక్కడికి వచ్చామని, అంతక పూర్వం కూడా ఎన్నోసార్లు అక్కడ నివసించామని అంటూ ఉండేవారు. వారి స్వస్థానం వేరెక్కడో ఉన్నదని, అక్కడ వారి వంశస్థులకు ఆస్తిపాస్తులున్నాయని చెప్తుండేవారు. అక్కడ వివిధ కళలు, వృత్తుల్లోనే కాక సిరి సంపదలతో పాటు భక్తి దయలలో కూడా సాటిలేని వారెందరో ఉండేవారని చెప్పేవారు. స్థానిక ప్రజలపై వారికి గల మక్కువ గురించి చెప్పేటప్పుడు నీమ్గావ్, రూయి, రహట, పింపల్గావ్, కోపర్గావ్, పుతంబ, జాల్నా వంటి గ్రామాల గురించి ఆయన తరచుగా ప్రస్తావించేవారు. దీనిని బట్టి మనకు తెలియని మహనీయులెందరో అక్కడ నివసించారని, అందువలన ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన తమ పూర్వీకులు షిరిడీలో నివసించారని, అందుకే తాము కూడా మరలా అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు. అక్కడ సిరి సంపదలతో ఉజ్వలంగా విలసిల్లిన ఒక నగరం ఉండేదని, దాని చుట్టూ మనోహరమైన తోపులు, పండ్ల చెట్లు ఉండేవని, అక్కడ విశాలమైన వీధులకు ఇరువైపులా సాటిలేని సంపన్నులు, మహాభక్తులు అయిన మార్వాడీ వ్యాపారులు నివసిస్తూ ఉండేవారని కూడా ఆయన చెప్పేవారు. అలా షిరిడీ వారి పెద్దల నివాసమైనందువలన సాయి కూడా మరలా షిరిడీలోనే నివసించేవారన్నమాట. ఇన్ని సందర్భాలలోనూ ఆయన పత్రి గ్రామంలో పుట్టి సేలులో పెరిగి అక్కడి నుంచి షిరిడీ చేరారని కించిత్తైనా ఆచూకీ లేదు. తాము సేలు నుండి వచ్చామని చెప్పిన మాట రెండవసారి షిరిడీ వచ్చే ముందు ధూప్ఖేడా, పుతంబా వెళ్ళినట్లే సేలు కూడా వెళ్ళి వచ్చారని మాత్రమే ఆయన భావమై ఉండాలి. అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరివినాయక్ సాటే సేకరించి గ్రంథస్థం చేశాడు. ఒకనాడు సాయి నివాసం వలన గొప్ప పుణ్యక్షేత్రంగానూ సిరి సంపదలు గల నగరంగానూ ఉన్న షిరిడీ కాలగతిలో కుగ్రామమైపోయిందని, అది ఈనాడు మరలా వారక్కడ అవతరించటం వలన అంతటి పుణ్యక్షేత్రమైందని, ముందు ముందు మహానగరంగా రూపొందగలదని మనం తలచవచ్చు. వెనక శీలది అని పేరుగల ఈ గ్రామము మరొక పండరీపురం అవుతుందని, సాయినాథుడే అక్కడ రమావరుడని దాసగును షిరిడీ మాజే పండరీపుర సాయిబాబా రమావర అని కీర్తించాడు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 1 సంపూర్ణం.